శ్రీకంఠ చరణ సేవక వైకుంఠ గుణావధాన వర్ణన నిపుణ శ్రీకంఠ బాహు విభవ వ్యాకుంఠిత వైరిధామ నయవేమ. ఉత్తర హరివంశంలో తృతీయాశ్వాసాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాము. సోనకాది మహర్షులకు సూతుల వారు వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ జనమేజయ మహారాజుకు వైశంపాయనుల వారు చెప్తున్నాడు, ఈ విధంగా ద్వారకా నగర నిర్మాణం అయిన తర్వాత ద్వారకా నగరంలో ఉగ్రసేన మహారాజును రాజుగా పెట్టి తాను తీర్పరిగా ఉంటూ, అంటే న్యాయాన్యాయములన్నీ కూడా పరిహరిస్తూ తర్వాత తీర్పులు ఇస్తూ ప్రజల యొక్క యోగక్షేమాలన్నీ గమనిస్తూ కృష్ణుడున్నాడు. సకల సైన్యాధ్యక్షుడుగా సాత్యకి ప్రకాశిస్తున్నాడు. తరువాత అనేక మంది యాదవులకు అనేకమైనటువంటి పదవులు ఇచ్చి ఈ రాజ్యభారాన్ని వహిస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ కాలయవనుడు మరణించాడు. జరాసంధుడు మాత్రం అలాగే ఉన్నాడు. ఈ కాలయవనుడి విషయంలో కృష్ణ పరమాత్మ ఆలోచించి మధురా నగరాన్ని నుంచి ద్వారకకు మకాం మార్చేశాడు, అందరినీ ఇక్కడికి చేర్చాడు. అసలు ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడు? కాలయవనుణ్ణి చూసి ఎందుకు కృష్ణుడు ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాడు? కాలయవనుణ్ణి చూస్తే ఏమన్నా భయమా ఏమిటి అని అంటే, కాలయవనుడు యుద్ధం ప్రకటించినప్పుడు కృష్ణ పరమాత్మ ఒక పని చేశాడు. అది కృష్ణుడికి మాత్రమే తెలుసు, ఎవరికీ తెలియదు. ఏం చేశాడంటే, కాలయవనుడు యుద్ధానికి వస్తాడు అని అన్నప్పుడే మధురా నగరంలో ఉన్నప్పుడు ఒక దూతను పిలిచి దూత ద్వారా కాలయవనుడిని భయపెట్టాడు అన్నమాట కృష్ణుడు. ఎలా భయపెట్టాడంటే, ఒకవేళ నా యొక్క శక్తి సామర్థ్యాలను చూసి కాలయవనుడు వెళ్ళిపోతాడేమో, ఇంకా రాడు మధురకు అని కొంత ప్రయత్నం చేశాడు ఆయన. ఎట్లా చేశాడంటే, ఒక కుండలో కాలసర్పాన్ని, ఒక పెద్ద సర్పాన్ని పెట్టి కుండకు పైన మూతి కట్టేసేసి, గుడ్డ పెట్టి మూతి కట్టేసేసి ఆ కుండను ఒక దూత చేత కాలయవనుడి వద్దకు పంపించాడనమాట. కాలయవనుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కాలయవనుడి దగ్గరికి దూత వెళ్ళి ఆ కుండను సమర్పించి కృష్ణుడు చెప్పమన్నటువంటి మాటలుగా కొన్ని చెప్పాడు ఆ రోజు అక్కడ. ఏమిటంటే, కాలయవన, నువ్వేమి గొప్పవాడు అనుకుంటున్నావేమో, కానీ నా యొక్క పరాక్రమము ముందు నువ్వు చాలవు, నిన్ను సర్వనాశనం చేసే శక్తి నాకున్నది అని చెప్పి అనేక మాటలు కృష్ణుడు చెప్పి పంపించి దూత చేత ఆ కుండను పంపించాడు. అప్పుడు ఆ కాలయవనుడు కుండను తీసి చూశాడనమాట. చూస్తే దాంట్లో కాల సర్పం ఉంది, బ్రహ్మాండమైన పాము ఉందన్నమాట. ఆ పామును చూసి నవ్వాట కాలయవనుడు. నవ్వి, అంటే నేను కాలసర్పాన్ని, ఈ కాటుకు ఎవడో బతకడు, అటువంటి వాడిని నేను, నా దెబ్బకు మీరు ఓడిపోతారు, యుద్ధం ప్రకటించద్దు, మర్యాదగా ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉండండి, లేకపోతే ప్రాణాలు కోల్పోతాడు అని కృష్ణుని యొక్క సందేశం అన్నమాట. వికటాట్టహాసం చేశాట ఎవరు? కాలయవనుడు. వెంటనే కాలయవనుడు ఏం చేశాడంటే, దాంట్లో కొన్ని గండు చీమలు పెట్టాడు. ఒక అన్ని గండు చీమలు తెప్పించి ఆ కుండలో పెట్టేసేసి వాటిని మళ్ళీ ఎట్టూ పోకుండా మూత కట్టేశాడు అనమాట. ఎట్టున్నది అట్టే కట్టేసి ఆ చీమలతో పాటు తన యొక్క రాజముద్రిక కూడా వేసాడు. దాంట్లో వేసి దాన్ని మూత కట్టేసి ఎట్టున్నది అట్టించి, మీ రాజుకి ఇవ్వబోయా, మీ కృష్ణుడికి ఇవ్వబో అని చెప్పి దూతను పంపేశాడు. ఇది వీళ్ళు మధురా నగరం వదలక ముందు జరిగిన ఘట్టం అనమాట ఇది. ఆ కుండను తీసుకొచ్చి మరలా కృష్ణుడికి అప్పచెప్పాడు ఆ దూత.
ఆయన విప్పి చూస్తే దాంట్లో గండు చీమలు ఉన్నాయి, సర్పం ఉంది. సరే ఈ కొండను పక్కన పెట్టి అన్నాడు. పక్కన పెట్టి అనేసి ఆ కాలయవనుడి యొక్క సూత్రం కృష్ణుడికి అర్థమైందనమాట. ఏమంటే నువ్వు ఎంత గొప్పవాడివైనా ఏం చేసినా యాదవులు నన్నేం చేయలేరు. ఈ ఎంత గొప్ప సర్పమైనా గాని అనేక చీమలు గాని ముట్టుకుంటే చనిపోతుందయ్యా అని చెప్పి ఆయన యొక్క సందేశం అన్నమాట. ఏమంటే ఏ విధమైనటువంటి ఎంత శక్తివంతమైనటువంటి ఎంత పెద్దదైనటువంటి సర్పమైనప్పటికీ కూడా అనేకమైనటువంటి చీమలు గాని బలవంతుడు నాకేయమని పలువురతో నిగ్రహించి పలుకుటమేల బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావది సుమతి అని నీతి అన్నమాట. అందువల్ల ఆయన ఏం చేశాడంటే మీ జాతకులు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత గొప్పవాళ్ళైనా చలిచీమల చేత జిక్కి సర్పం ఎలా చనిపోతుందో నువ్వు ఎంత శక్తివంతుడివైనా కంసుడిని చంపిన వాడివైనా లేకపోతే అనేక మంది శత్రువులను సంహరించిన వాడవైనా ఎవరివైనా కూడా నా యొక్క చేతిలో మా యొక్క సైన్యం చేతిలో మా బలపరాక్రమాలు లేనటువంటి సైన్యం అనుకుంటున్నావేమో, మా బలపరాక్రమాలు లేని సైన్యమైనా చలిచీమలతో సమానమని నువ్వు అనుకున్న ఈ గండు చీమలన్నీ కలిస్తే ఒక సర్పాన్ని చంపగలవు అని చెప్పి ఒక నీతిని చెప్పంపించాడు ఆయన. దాన్ని చూశాడు కృష్ణుడు. ఆ చలిచీమలు ఆయన గండు చీమలు పెట్టి పంపించింది. ఓహో, అంటే వీళ్ళందరూ ఒకటైపోయినారు. జరాసంధుడు గాని యవనులు గాని దస్యులు గాని వీళ్ళందరూ ఒక మోకమ్మడిగా మన మధురా నగరాన్ని ముట్టడించబోతున్నారని అర్థం చేసుకుని ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ముందు కాలయవనుడు బయలుదేరుతున్నాడు, మన ముందు మధురా నగరా నుంచి వెళ్లిపోవాలి ఇక్కడి నుంచి అని అందరినీ బయలుదేరిచ్చేసి రాత్రికి రాత్రి అదే ముహూర్తం అని చెప్పి మొదలు పెట్టినటువంటి వాడై ఆ రోజే తీసుకుని వచ్చేసి ప్రయాణం చేసి ఈ పశ్చిమ సముద్ర తీరంలోకి వచ్చి అక్కడ ఏమంటే 96 యోజనాలు అంటే 96 మైళ్ళు 12 యోజనాలు అనమాట. 12 యోజనాలు పొడవు 12 యోజనాలు ఎడలు ఉండేటువంటి విధంగా సముద్రంలో స్థానాన్ని పొంది అక్కడ విశ్వకర్మ చేత ఈ ద్వారకా నగరాన్ని నిర్మింపజేసి ఆ వాయుదేవుడిని పంపించి దేవలోకం నుంచి సుధర్మ అనేటువంటి సభా మండపాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఎక్కడెక్కడ ఉండేటువంటి యొక్క ఐశ్వర్యాలన్నీ కూడా తీసుకురావడమే కాకుండా శంఖనిధిని ప్రార్థించి ఆ కుబేరుడి యొక్క అనుగ్రహం చేత నవనిధుల యొక్క అధిష్టాన దేవతలందరూ కూడా ఈ ద్వారకా నగరంలో కనక వర్షం కురిపించేటట్టు చేసి అందరినీ అష్టైశ్వర్యవంతుల్ని చేసి ఏ కష్టాలు ఎవరూ లేకుండా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. సరే, ఇదంతా బాగానే ఉంది. వసుదేవుడు ఏమనుకున్నాడంటే బలరాముడికి పెళ్లి చేయాలా అని చెప్పి మనసులో అనుకున్నాడు. బలరాముడికి పెళ్లి చేయాలా అని సంకల్పించాడంతే. రైవతుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రైవతుడు అనేటువంటి ఆయన ఆనర్తుడు అనేటువంటి రాజు యొక్క కుమారుడు అనమాట. ఆ రైవత మహారాజుకు రేవతి అనేటువంటి కూతురుంది. ఆ రేవతి అనేటువంటి కూతుర్ని తీసుకుని వచ్చి ద్వారకా నగరానికి వచ్చాడు ఆయన నేరుగా ఒకనొక రోజు. ద్వారకా నగరానికి వచ్చి ఆ ద్వారకా నగరానికి వచ్చినటువంటి వాడై బలరామునికి తన కుమార్తెనిస్తానని చెప్పి ఆ వసుదేవుడు, రోహిణి, దేవకీదేవి అందరి సమక్షంలో ఈ రేవతీదేవిని బలరాముడికి ఇయ్యడానికిగా నిర్ణయించాడు. అయితే ఈ రైవతుడు అనుకోకుండా ఎందుకు వచ్చాడయ్యా, మనం పిల్లనెత్తుక్కుంటూ మనం పోవాలి కానీ ఆ పిల్లనిచ్చేవాడే నేరుగా వచ్చేసాడు ఇక్కడికి అని చెప్పంటే, ఆ రైవత మహారాజు ఇప్పటివాడు కాదు, ఎప్పుడో ఒక మన్వంతరానికి ముందు వాడనమాట. ఆ ఏదో త్రేతాయుగంలో ఉన్నటువంటి ఆయన ఈ రైవతుడు తనకు కూతురు పుట్టిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఆ కూతురుకు అనువైనటువంటి చక్కని అందచందాలు కలిగినటువంటి
వరుడు దొరకలేదు. అమితమైన అందగత్తె రేవతీదేవి. సరైనటువంటి అల్లుడు దొరక్క బ్రహ్మదేవుణ్ణి అడగదామని చెప్పి ఆయన ఈ అమ్మాయిని తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళ్ళేటోటికి అక్కడ ఒక నృత్య ప్రదర్శన జరుగుతుందన్నమాట. ఆ నృత్య ప్రదర్శన అయిందాక బ్రహ్మదేవుడు మాట్లాడటం చెప్పి ఆ ప్రదర్శన అయ్యేంత వరకు ఒక అరగంట గంట సేపు అక్కడే ఉండి ఆమెను వెళ్ళి బ్రహ్మదేవుడికి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మాయి చేత నమస్కారం చేయించి, స్వామి, నా కూతురికి జన్మనిచ్చావు, కానీ మా అల్లుడు ఎక్కడున్నాడో తెలియదు, మా భూలోకంలో ఎక్కడా మా అమ్మాయికి తగిన వరుడు దొరకలేదు అంటే, రైవత, భూలోకంలో ద్వారకా నగరంలో బలరాముడు అనేటువంటి అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యి. అయితే నేను దేశమంతా వెతికితే ఆ బలరాముడు కనపడలేదు కదా అంటే, బలరాముడు ఇప్పుడు పుట్టాడు, నువ్వు బ్రహ్మలోకంలో ఒక గంట సేపు ఉన్నావు అంటే కొన్ని వేల యుగాలు జరిగిపోయింది, అక్కడ ఎన్నో మార్పులు జరిగిపోయినాయి. ఇప్పుడు 28వ ద్వాపర యుగం వచ్చింది. ఇప్పటికి ఆ వైవస్వత మన్వంతరంలో 28వ ద్వాపర యుగం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ద్వారకా నగరంలో ఆ విశ్వకర్మ చేత ద్వారకా నగరాన్ని సముద్రంలో నిర్మించి బలరాముడు కృష్ణుడు అనే వాళ్ళు ఉన్నారు. మీ వాళ్ళందరూ లేరు, మీ వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. కానీ నీ కూతురు ఏంటంటే యుక్త వయసులోనే ఉంది, అంటే బ్రహ్మలోకంలో ఉంది. కాబట్టి నీవు నేరుగా వెళ్లి బలరాముడికి నీ కన్యను దానం చేయని చెప్పిన తర్వాత శరవేగంతో ఆ రైవతుడు బయలుదేరి వచ్చాడు. నేను బ్రహ్మలోకం నుంచి వస్తున్నాను, బ్రహ్మదేవుడి ఈ విధంగా ఆజ్ఞాపించాడని చెప్పిన తర్వాత వసుదేవుడు చాలా సంతోషించాడు, ఉగ్రసేన మహారాజు సంతోషించాడు. అప్పుడు ఆ రేవతీదేవిని బలరాముడికి కన్యాదానం చేయడానికి సన్నాహాలు జరిగాయి. చాలా వైభవంగా రేవతీ బలరాముల కళ్యాణాన్ని బ్రహ్మదేవుడి అనుగ్రహంతో నిర్వహించారు. ఆ రేవతీ బలరాముల యొక్క వివాహం బ్రహ్మాండంగా జరిగింది ద్వారకా నగరంలో. కొంతకాలం జరిగింది. ఆ రైవతుడు కూడా ఇక్కడే ఉన్నాడు, మన ద్వారకా నగరంలోనే ఉన్నాడు. తర్వాత వివాహం అయిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఈ కృష్ణ పరమాత్మకు కూడా వివాహం చెయ్యాలి అనుకున్నారు. కృష్ణ పరమాత్మకు కూడా వివాహం చేయాలి అంటే అబ్బాయి ఒప్పుకోవాలి కదా ముందు. అందుకని చెప్పి వసుదేవుడు, ఉగ్రసేనుడు మొదలైనటువంటి పెద్దవాళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి, నాయన, నీవు యుక్త వయసులో ఉన్నావు, ఇక సంసార భారాన్ని మోయవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది, బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి నువ్వు బిడ్డ పాపలతో విలసిల్లుతూ ఉంటే చూడాలని చెప్పి మాకు అనిపిస్తుంది, కాబట్టి వివాహం చేసుకో అని చెప్పి వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా చెప్పారు. పెద్దలందరూ చెప్పిన తర్వాత వాళ్ళ యొక్క మాట శిరసావహించేవాడు కృష్ణుడు కాబట్టి అలాగే చేసుకుంటానని చెప్పి, తప్పకుండా వివాహం చేసుకుంటాను, ప్రయత్నం చేయండి అన్నాడు. అనుమతిచ్చాడు. వివాహానికి సిద్ధమైనాడు. ఇక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉన్నారు. కృష్ణుడి స్నేహితులు కొంతమంది ఉన్నారు. కృష్ణుడి స్నేహితులు ఏం చెప్పారంటే, కృష్ణ, నీవు పెళ్లికి సిద్ధమైనావు కదా, చాలా అందమైనటువంటి అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి కూడా నువ్వంటే చాలా ఇష్టము, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, బాగుంటుంది. అప్పుడు కృష్ణుడు, ఎవరు అమ్మాయి, ఎవరు అని చెప్పి అన్నాడు. అంటే విదర్భ దేశానికి రాజధానిగా కుండిన నగరము అని ఉన్నది. వింధ్య పర్వతానికి దక్షిణం వైపునుంది ఆ నగరము. ఆ కుండిన నగరంలో భీష్మకుడు అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు ఆ రాజ్యాన్ని. ఆ భీష్మకుడికి 5 కొడుకులు, ఆఖర్లో ఒక్క కుమార్తె ఉంది. ఈ 5 కుమారుల్లో పెద్దవాడు రుక్మి అనేటువంటి ఆయన. ఆ రుక్మి అనేటువంటి ఆ పెద్ద కుమారుడు మరో మిగిలిన 4 ఉన్నారు. వాళ్ళలో ఆఖరిగా యొక్క ఆ రుక్మిణీదేవి ఉన్నది.
ఆ రుక్మిణీదేవి చాలా అందగత్తయ్యా. అందరు అప్సరసలను కలిపి ఒక్క దగ్గర చేరిస్తే ఎంత అందమో అంత అందంగా ఉంటుంది, ఆ రుక్మిణి వివాహం చేసుకో అని చెప్పి ఈ స్నేహితులు చెప్పారు. స్నేహితుల మాట బాగా ఎక్కింది కృష్ణుడికి. ఆ రుక్మిణీదేవి యొక్క వీళ్ళు వర్ణించినటువంటి రూపాన్ని మనసులో అనుకుంటూ రుక్మిణీదేవి మీదనే తన మనస్సును ఉంచాడు. సరే, కొంతకాలం జరిగింది. కొంతకాలం జరిగిన తర్వాత ఒకానొకసారి ఈ కుండిన నగరంలో భీష్మకుడు అనేటువంటి రాజు కుమార్తెగా పుట్టింది కదా ఆమె. ఆ రుక్మిణీదేవి యుక్త వయస్కురాలై పెండ్లికి సిద్ధంగా ఉంది. భీష్మకుడేమంటే కృష్ణుడికే ఇస్తే బాగుంటుంది ఈ అమ్మాయిని, కృష్ణుడు చాలా అందగాడు అని చెప్పి భీష్మకుడికేమో కృష్ణుడి మీద ఉంది. రుక్మిణీదేవికి కూడా కృష్ణుడి మీదనే మనసు ఉన్నది. ఎలా ఉన్నదయ్యా, ఎందుకు ఉన్నదయ్యా అంటే, ఇదే కృష్ణుడికి చెప్పినట్టే రుక్మిణీదేవి చెలికత్తెలు కొంతమంది ద్వారకా నగరంలో కృష్ణుడు ఉన్నాడమ్మా. అబ్బా, ఎంత అందగాడో చెప్పలేను. అటువంటి వాణ్ణి పెళ్లి చేసుకుంటేను అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అనుకుంటున్నాం మేము. అంత అందమైనటువంటి వాడు, అందమైనటువంటి కళ్ళు, తామర రేకుల వంటి కళ్ళు, చంద్రబింబం వంటి ముఖము, మనోహరమైనటువంటి నవ్వు, ఆ ముంగురులు, ఆ శరీర సౌష్ఠము, ఆ అందము అని వర్ణించడానికే సాధ్యం కాదు. అటువంటి కృష్ణుడైతే నీకు తగినటువంటి వరుడని చెప్పి ఈ చెలికత్తెలు కొంతమంది చెప్పారు. చెప్పినప్పటి నుంచి ఆ యొక్క రుక్మిణీదేవి కృష్ణుడి మీదనే మనసు పెట్టుకుని కృష్ణ విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తూ కృష్ణుడికి సంబంధించినటువంటి కథలే వింటూ కృష్ణుడికి సంబంధించినటువంటి పనులే చేస్తూ ఆ కృష్ణుణ్ణే మనస వాచ కర్మణ ఆరాధిస్తూ ఆ కృష్ణుణ్ణే పెళ్లి చేసుకోవాలని దృఢ నిర్ణయం చేసుకోందన్నమాట. ఇది ఇలా ఉండగా కృష్ణుడికి పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి, రుక్మిణికి పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రుక్మిణీదేవిని పెళ్లి చేసుకోవాలని అనేక మంది రాజులు వచ్చారు, దేవతలు వచ్చారు, యక్షులు వచ్చారు, కిన్నరులు వచ్చారు. అందరూ చాలా మంది వచ్చారు ఆమె యొక్క సౌందర్యానికి ముక్తులై. కానీ భీష్మక మహారాజు ఎవరికి ఇవ్వలేదు. నా బిడ్డను ఎవరికి ఇవ్వనని చెప్పి ఆయన మనసులో మాత్రం కృష్ణుడికి ఇవ్వాలని ఉందన్నమాట. కానీ కొడుకు రుక్మి ఉన్నాడు కదా, ఆ రుక్మి వాళ్ళేందంటే ఆ రుక్మి అనేటువంటి ఆయన రుక్మ రథుడు, రుక్మ బాహుడు, రుక్మ కేశుడు, రుక్మ నేత్రుడు అని చెప్పి వాళ్ళు 5 మంది ఉన్నారన్నమాట. వాళ్ళలో పెద్దవాడు రుక్మి. రుక్మి చాలా పొగరుబోతు, ఆయనకి చాలా మదం కూడా ఉందన్నమాట. ఆయన ద్రుముడు అనేటువంటి రాజు దగ్గర అనేక శస్త్రాస్త్ర విద్యలని నేర్చుకున్నాడు. అనేక విద్యలు నేర్చుకున్నాడు ఆ యొక్క రాజు దగ్గర. అదేవిధంగా పరశురాముణ్ణి సేవించి పరశురాముడి దగ్గర బ్రహ్మాస్త్రం కూడా నేర్చుకున్నాడు రుక్మి. మంచి ధనుర్విద్యా విశారదుడు అన్నమాట. ఆయన ఏమంటే కృష్ణుడికి తన చెల్లెల్ని ఇవ్వడం ఇష్టం లేదు. భీష్మకుడేమంటే తన పెద్ద కుమారుడైనటువంటి రుక్మికి ఎదురు చెప్పలేడు అనమాట. అసలు కృష్ణుడంటేనే ద్వేషం రుక్మికి. ఏమంటే అతను పశుపాలకుడు, ఎప్పుడు ఆవులు మేపుకుంటూ ఉంటాడు, గోపబాలుడు వేషంలో ఉంటాడు, మన హోదాకు తగినటువంటి వ్యక్తి కాదు, మన యొక్క రాజ్యంలో ఉండదగినటువంటి వ్యక్తి కాదు, మన హోదాకు తగిన వ్యక్తి కాదు అతను పశుపాలకుడు, వాడికి ఏంది ఇచ్చేదని చెప్పి భీష్మకుడు చెప్పినా, రుక్మిణి చెప్పినా, పక్కన వాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా కృష్ణుడికైతే నా చెల్లెల్ని ఇవ్వను అని ఖరాఖండిగా చెప్పేసి ఉన్నాడు అనమాట. అయితే ఎవరికి ఇస్తావయ్యా అంటే ఎవరో వస్తారు ఇస్తాను, మా మనసులో ఆలోచన ఉందిలే అని చెప్పాడు. ఇంతలో ఏం జరిగిందంటే జరాసంధుడు ఉన్నాడు కదా, జరాసంధుడు ఉన్నాడు. వసుదేవుడు కృష్ణుడి తండ్రి కదా, వసుదేవుడికి చాలా మంది చెల్లెళ్ళు ఉన్నారన్నమాట. సహోదరులు ఉన్నారు, సోదరులు ఉన్నారు, అంటే చెల్లెళ్ళు ఉన్నారు, ఆ తమ్ముళ్ళు ఉన్నారన్నమాట.
వాళ్ళల్లో కుంతీదేవి కూడా ఒక చెల్లెలే. రాజాదిదేవి అని ఒక ఆమె ఉన్నది. తర్వాత శృతదేవ అని ఒక ఆమె ఉంది. శృతశ్రవ అని ఉంది. ఇట్లా చాలా మంది చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్లలో దమఘోషుడు అనేటువంటి ఆయన శృతశ్రవ అనేటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు. వసుదేవుడి యొక్క చెల్లెల్ని. శృతశ్రవ ఆమె పేరు. శ్రవస అని కూడా పిలుస్తారు. ఆమెకు సాత్వతి అనే పేరు కూడా ఉందన్నమాట. ఆ శ్రవస అనేటువంటి ఆమెను వసుదేవుడు పెళ్లి చేసుకున్న తర్వాత, ఆ యొక్క దమఘోషుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ దమఘోషుడికి చాలా మంది కొడుకులు పుట్టారు. ఈ దమఘోషుడు ఎవరయ్యా అంటే జరాసంధుడి యొక్క దాయాది అన్నమాట. జరాసంధుడికి అన్నదమ్ముడి వరుస అవుతాడు ఆయన దమఘోషుడు. వసుదేవుడికి చెల్లెలు అవుతుంది ఆయన భార్య అయినటువంటి శృతశ్రవ. ఇక్కడ ఈ జరాసంధుడు ఈయన యొక్క దమఘోషుడు యొక్క దాయాదైనప్పుడు ఈ దమఘోషుడికి అనేక మంది బిడ్డలు ఉన్నారని చెప్పాను కదా. అనేక మంది అంటే ఒక 5 మంది ఉన్నారన్నమాట. వాళ్ళల్లో సునీతుడు, దశగ్రీవుడు, శైభ్యుడు, దశ్రుడు, శ్వవశుడు అనేటువంటి వాళ్ళు 5 మంది ఉన్నారు. ఈ 5 మందిలో పెద్దవాడు సునీతుడు అన్నమాట. ఈ సునీతుడికే శిశుపాలుడు అనేటువంటి పేరున్నది. సునీతుడే శిశుపాలుడు అన్నమాట. ఈయన ఏం చేశాడంటే ఈ శిశుపాలుణ్ణి జరాసంధుడికి కొడుగ్గా ఇచ్చాడు. అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు అవుతారు. దమఘోషుడు, జరాసంధుడు దాయాదులు అనమాట. జరాసంధుడేమంటే ఒకానొక సమయంలో నీకు 5 కొడుకులు ఉన్నారు కదా, ఒక కొడుకును నాకిస్తే నేను వాడిని కొడుగ్గా భావిస్తాను కదా అంటే, పెద్దవాడైనటువంటి శిశుపాలుండే నీ కొడుగ్గా చేసుకోవయ్యా అని చెప్పాడు దమఘోషుడు. కాబట్టి కొడుగ్గా చేసుకోవయ్యా అంటే అక్కడ మాట చెప్పాడంతే. ఆ శిశుపాలుడి యొక్క బాగోగులు గాని అతని యొక్క విషయం అంతా కూడా జరాసంధుడే చూస్తూ ఉండేవాడు అనమాట. బిడ్డ మాదిరి చూసుకునేవాడు. అందుకని ఆ శిశుపాలుడు యుక్త వయసుడైన తర్వాత పెళ్లి బేరం చూడాలని చెప్పి ఈ జరాసంధుడే ప్రయత్నం చేస్తున్నాడు. దమఘోషుడి కంటే ముందు జరాసంధుడే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ జరాసంధుడు ఏం చేశాడంటే భీష్మక మహారాజు దగ్గరకు దూతలను పంపించాడు. నీ యొక్క కుమార్తె రుక్మిణీదేవి ఉన్నది కదా, రుక్మిణీదేవిని మా శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయవలసింది అని జరాసంధుడు పంపించాడు దూతలు. దూతలు వచ్చారు. దూతలు వచ్చి జరాసంధుడు చెప్పినటువంటి ఆ విషయాన్ని తెలియజేశారు. ఈయన భీష్మక మహారాజుకు మాత్రం అసలు ఇష్టమే లేదు శిశుపాలుడికి ఇవ్వడం. కానీ జరాసంధుడితో స్నేహితంగా ఉండాలా, జరాసంధుడితో విరోధం పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా ఇబ్బంది అవుతుందని మాత్రం భయం ఉందన్నమాట జరాసంధుడిని చూస్తే. వెంటనే రుక్మి ఏం చేశాడంటే, రుక్మి జరాసంధుడు పంపించినటువంటి సంబంధం శిశుపాలుడికి తన చెల్లెల్ని ఏమన్నారంటే వెంటనే ఒప్పుకుంటానన్నాడు. ఏమంటే కృష్ణుడికి ఇచ్చేదానికి నేను ఒప్పుకోను, కానీ శిశుపాలుడికి ఇచ్చేదానికి మాత్రం నాకు చాలా ఇష్టం, చాలా మంచోడు శిశుపాలుడు, నాకు ప్రాణ స్నేహితుడు, ఎంత ఇష్టమో నాకు శిశుపాలుడు అంటే అంత మంచోడు అని చెప్పి ఈయన అన్నాడు. అప్పుడు భీష్మక మహారాజు ఆలోచించాడు. కృష్ణుడికి తన కన్యను గాని ఇస్తే రుక్మి ఒప్పుకోడు, జరాసంధుడు ఒప్పుకోడు, శిశుపాలుడు ఒప్పుకోడు, ఇది లేనిపోని అనర్థాలకు కారణం అవుతుంది. నా బిడ్డ క్షేమమే కదా నాకు కావాలా, సరే దైవ నిర్ణయం ఎలాగుంటే అలాగుంటుంది, మళ్ళా జరాసంధుడితో విరోధం పెట్టుకుంటే మళ్ళీ మన కుండిన నగరానికే ఇబ్బంది వస్తుందని చెప్పి ఆలోచించి ఆయన అలాగేనని చెప్పి ఒప్పుకున్నాడు. అలాగేనని చెప్పి ఎప్పుడైతే ఒప్పుకున్నాడో పరమ హర్షంతో ఆ జరాసంధుడు సంతోషం పట్టలేక ఆనందమగ్నుడైపోయి ఆయన ఏం చేశాడంటే తనకు సంబంధించినటువంటి అంగ, వంగ, కళింగ మొదలైనటువంటి రాజులందరినీ కూడా, ఆయనకు మిత్రులుగా ఉండేటువంటి రాజులందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళందరికీ శ్రీముఖాలు అంటే పత్రికలు పంపించాడు అన్నమాట. ఏమంటే
నేను శిశుపాలుడికి పెళ్లి చేయాలని అనుకున్నాను. శిశుపాలుడికి భీష్మక మహారాజు యొక్క కుమార్తెను రుక్మిణీదేవిని అడిగితే ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి రుక్మిణీదేవితో శిశుపాలుడికి వైభవంగా పెళ్లి జరుగుతుంది. మనందరం కలిసి ససైన్యంగా పెళ్లి కొడుకు వైపు కాబట్టి బాగా గ్రాండ్ గా పోవాలి. కాబట్టి మనం ఒక్కరివి 5-6 మంది పోతే బాగుండదు. మన రాజ్యాలు రాజులు అందరూ కూడా కలిసి మన ఐకమత్యాన్ని చాటుకుంటూ మనందరం బ్రహ్మాండమైనటువంటి టీవీతో మగ పెళ్లి వాళ్ళం కాబట్టి ఆ కుండిన నగరానికి పోవాలి, విదర్భ దేశానికి అని చెప్పి వీళ్ళందరికీ కూడా చెప్పంపించాడు. పెళ్లి ఎప్పుడనేది నిర్ణయం చేయలేదు ఇంకా. కానీ వీళ్ళందరూ కూడా బయలుదేరి ఆ యొక్క కుండిన నగరానికి వస్తే ఆ కుండిన నగరం దగ్గర ఈ వీళ్ళందరూ కూడా మాట్లాడుకుని అప్పుడు ముహూర్తాలు పెట్టుకుని అవిని నిర్ణయించుకుందామని చెప్పి అనుకున్నారన్నమాట. సరే, దంతవక్తుడికి కూడా పంపించాడు. దంతవక్తుడు అంటే కరూష దేశాన్ని పరిపాలించేటువంటి వాడు. దంతవక్తుడు ఎవరయ్యా అంటే శిశుపాలుడి యొక్క తమ్ముడే అవుతాడు. శిశుపాలుడికి తమ్ముడు ఎలా అవుతాడు అని చెప్పంటే, శిశుపాలుడికి 5 అన్నల తమ్ముళ్ళు అని చెప్పావు కదా, ఈ 5 అన్నల తమ్ముళ్లలో దంతవక్తుడు లేడు కదా, ఈ దంతవక్తుడు శిశుపాలుడికి తమ్ముడు ఎలా అని అంటే, వసుదేవుని యొక్క చెల్లెలు శృతశ్రవ అనేటువంటి ఆమెను, సాత్వతి అనేటువంటి పేరు కూడా కలిగిన శృతశ్రవ అనే పేరు కలిగిన ఆమెను దమఘోషుడు చేసుకున్నాడు. దమఘోషుడు చేసుకుంటే ఆమెకు శిశుపాలుడు పుట్టాడు. అదే విధంగా వసుదేవుని యొక్క ఇంకొక చెల్లెలుంది, ఆమె పేరు శృతదేవ. శిశుపాలుడి తల్లి పేరు శృతశ్రవ, ఆమె పేరు శృతదేవ అన్నమాట. ఆ శృతదేవ యొక్క భర్త వృద్ధశర్మ అనేటువంటి ఆయన కరూష దేశాన్ని పరిపాలించేటువంటి వాడు. ఆ కరూష దేశాన్ని పరిపాలించేటువంటి వృద్ధశర్మ అనేటువంటి ఆయన ఆ శృతదేవను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ శృతదేవకు ఈ దంతవక్తుడు అనేటువంటి బిడ్డ పుట్టాడు. ఆ దంతవక్తుడు ఈ శిశుపాలుడు అప్పల్ జల్లెడు పిల్లకాయలు అన్నమాట. అందువల్ల దంతవక్తుడికి కూడా పంపించాడు. దంతవక్తుడు కూడా ఆ యొక్క జరాసంధుడి యొక్క స్నేహితుల్లో ఒకడే అన్నమాట. ఆ దంతవక్తుడు మొదలైనటువంటి వాళ్ళ దంతవక్తుడికి కూడా కొడుకున్నాడు అనమాట ఒక ఆయన. ఆ దంతవక్తుడి కొడుకు వీళ్ళందరూ కూడా బయలుదేరారు. బయలుదేరిన తర్వాత అంటే ఇక్కడ శిశుపాలుడికి ఇవ్వాలని చెప్పి నిర్వహించారు కదా, అక్కడ దంతవక్తుడికి అప్పుడే పిల్లలు పుట్టున్నారు కదా. శిశుపాల దంతవక్తులు ఇద్దరు కూడా రావణ కుంభకర్ణులు కదా. శిశుపాలుడు రావణుడు కదా, కుంభకర్ణుడు దంతవక్తుడు కదా. దంతవక్తుడికి ముందుగానే బిడ్డలు పుట్టారని మనకు ప్రశ్న ఇవన్నీ వస్తాయి, సందేహాలు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వాళ్ళైనా వాళ్ళల్లో ముందు భీముడికే కొడుకు పుట్టాడు అనమాట. భీముడికి కొడుకు పుట్టింది ఘటోత్కచుడు పుట్టాడు. అట్లా సందర్భానుసారంగా ఇప్పుడు శిశుపాలుడు చేయబోయేటువంటి అమ్మాయి మొదటి పెళ్లినే మనం అనుకోవడానికి లే. రాజులు అనేక పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. దాంట్లో ఇది ఎన్నో పెళ్ళో మనకు తెలియదు అనమాట. కాబట్టి రాజులుగా ఉండేటువంటి వాళ్ళు ఒక్క పెళ్లే కాదు, కృష్ణ పరమాత్మ ఇప్పుడు రుక్మిణి చేసుకుంటాడు, రేపు మళ్ళీ సత్యభావం చేసుకుంటాడు, తర్వాత అనేక మందిని అష్టభార్యలు చేసుకున్నాడు కదా. అట్లా ఎప్పుడు నిత్య పెళ్లి కొడుకులుగానే ఉంటారు ఈ రాజులు అనేటువంటి వాళ్ళు. ఇక్కడ ఆ దంతవక్తుడు వాళ్ళందరికీ కూడా పంపించిన తర్వాత వాళ్ళందరూ కూడా బయలుదేరారు. బయలుదేరి వస్తూ ఉంటే జరాసంధుడికి ముఖ్యమైన స్నేహితుడు ఉన్నాడు, ప్రాణ స్నేహితుడు, పౌండ్రక వాసుదేవుడు అని చెప్పి. ఆ పౌండ్రక వాసుదేవుడు కూడా బయలుదేరాడు. తర్వాత ఏకలవ్యుడి యొక్క కుమారుడు వీర్యవంతుడు అనే ఆయన ఉన్నాడు. ఏకలవ్యుడు జరాసంధుడికి అనుకూలమే. ఏకలవ్యుడి కొడుకు వీర్యవంతుడు అనేటువంటి ఆయన కూడా బయలుదేరాడు. అదే విధంగా ఆ దంతవక్తుడి కొడుకు కూడా ఉన్నాడు. దంతవక్తుడి కొడుకు సువక్రుడు అనేటువంటి వాడు. ఆ సువక్రుడు కూడా బయలుదేరాడు. వీళ్ళందరినీ కూడా శిశుపాలుడి యొక్క పెళ్లికి వైభవంగా అందరినీ ఘనంగా తీసుకోపోవాలని చెప్పి జరాసంధుడు వీళ్ళందరినీ సమకూర్చారు. సమకూర్చిన తర్వాత వీళ్ళందరూ కూడా అంగ, వంగ, కళింగ, పౌండ్ర, పాండ్య, కాశ, కరూష మొదలైనటువంటి దేశాలకంతా నాయకులు అన్నమాట. అందరూ కూడా దివ్య రథాల్లో, కాంచన రథాల్లో బయలుదేరి అనేక మంది సైన్యాలతో
కొన్ని రోజులు ప్రయాణం చేసి మొత్తం ఇచ్చేది దేశాన్ని పరిపాలించే వాళ్ళు శిశుపాలుడు వాళ్ళు అనమాట. ఈ దమఘోషుడు అనేటువంటి ఆయన చూడండి పరిస్థితులు ఎలా వస్తాయో చూడండి. ఈ దమఘోషుడు అనేటువంటి ఆయన శిశుపాలుడు నాయన, కృష్ణుడికి మేనమామ, మేనత్త మొగుడు. ఈ దమఘోషుడే మొన్న గోమంత పర్వతం దగ్గర అందరూ వెనక్కి వచ్చేస్తే ఈయన మాత్రం పోకుండా కృష్ణుడితో స్నేహితంగా ఉండి ఆ శృగాల వాసుదేవుడితో యుద్ధం చేసి తర్వాత కృష్ణుడితో సఖ్యం చేసుకొని వచ్చినటువంటి ఆయన ఈయన దమఘోషుడు. కానీ కొడుకు మాట ఏంటన్నమాట. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే సన్ స్ట్రోక్ అంటారు చూడండి. ఈ ఎండ వడ ఒకటి, ఈ కొడుకుల యొక్క దెబ్బ కూడా ఉంది వీళ్ళకి. ఏమంటే ఈ దమఘోషుడికి శిశుపాలుడు మాట వినడు, తర్వాత భీష్మక మహారాజుకు రుక్మి మాట వినడు. ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే దమఘోషుడు చాలా మంచోడు, కృష్ణుడు అంటే చాలా ప్రేమ కలిగిన వాడు. అదేవిధంగా భీష్మక మహారాజు కూడా కృష్ణుడంటే చాలా ఇష్టం కలిగిన వాడు. ఆ కృష్ణుడంటే భీష్మకుడి కొడుకైనటువంటి రుక్మికి పడదు, దమఘోషుడి కుమారుడైన శిశుపాలుడికి పడదు. అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము దానికి. కాబట్టి ఈ దమఘోషుడు చెప్తున్నా గాని ఈ యొక్క జరాసంధుడు, దంతవక్తుడు మొదలైనటువంటి మహా కఠినాత్ములతో స్నేహితం కలిగినందువల్ల శిశుపాలుని ఎవరూ మార్చలేకపోయినారు. దానికి దమఘోషుడు కూడా కారణం కాదు, పూర్వజన్మ సంస్కారం. అది రావణాసుడు యొక్క ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క వాళ్ళైనటువంటి జయ విజయుల యొక్క అంశ కాబట్టి వాళ్ళు అలా పుట్టాలి కాబట్టి మనం ఏం చేయలేమనుకోండి. వాళ్ళందరూ కూడా బయలుదేరి మంగళ తూర్య ఘోషాలతో ఒకనొక శుభదినంలో బయలుదేరి ఈ అనేక మంది సైన్యంతో యుద్ధానికి వచ్చినట్టుగా, అంటే యుద్ధానికి ఎట్లయితే వస్తారో ఆ విధంగా అంతమంది సైన్యంతో, అన్ని రథాలతో, అన్ని గుర్రాలతో వేగవంతంగా బయలుదేరి వస్తూ ఈ యొక్క శుభముహూర్తానికి పెళ్లి చేయాలి. నిర్ణయించుకున్న తర్వాత మనం అక్కడే ఉండి పెళ్లి చేసుకుని వచ్చేద్దాం ఒకటేసారి. రాజుల యొక్క నిర్ణయాలు అలా ఉంటాయి. ఏమంటే ఒకరోజు ముహూర్తం పెట్టుకుని మళ్ళీ 10 నెలల తర్వాత మళ్ళీ పోదాం అనుకుండా అందరినీ ఒకేసారి పిలుచుకొని వచ్చేసి మంచి రోజు చూసి అక్కడే పెళ్లి చేసుకుని అమ్మాయిని తీసుకుని వచ్చేద్దాం అనే ప్రయత్నంలో వచ్చారనమాట. వచ్చి అందరూ కూడా వచ్చి ఆ కుండిన నగర ద్వారం దగ్గరకు వచ్చేటోటికి, పొలిమేరల దగ్గరకు వచ్చేటోటికి ఈ విషయం భీష్మక మహారాజుకు తెలిసింది. భీష్మక మహారాజు తెలియంగానే పరమానంద భరితుడైనాడు భీష్మకుడు. వెంటనే రుక్మి చతురంగ బలాలతో బయలుదేరాడు. అంటే మగ పెళ్లి వాళ్ళ ఆ విధంగా వస్తుంటే వాళ్లకు తగిన రీతిలో తమ టీవీకి తగ్గినట్టుగా స్వాగతం పలకాలని చెప్పి అనేక గజబలము, అనేక రథబలము, అనేక అశ్వబలం, సైనిక బలంతో కూడినటువంటి ఆ రుక్మి బంగారు రథం మీద బయలుదేరినటువంటి వాడై ఆ పొలిమేరలకు వెళ్లి ఆ జరాసంధ మహారాజును, తర్వాత ఏమంటే ఆ శిశుపాలుణ్ణి మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా వచ్చినటువంటి ఆ అంగవంగ కళింగాది రాజులందరినీ కూడా వచ్చారు కదా, వాళ్ళందరినీ కూడా అనేక విధాలైనటువంటి ఆనందకరమైనటువంటి ఆహ్వానాలు పలుకుతూ వాళ్ళందరికీ సంతోషం కలిగిస్తూ ఆహ్వానం చెప్పి తీసుకువచ్చాడు లోపలికి వచ్చిన తర్వాత నగర ప్రవేశం చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి పద్ధతిలో అర్చనలు ఇచ్చినటువంటి వాడై వాళ్ళకి చేయాల్సినటువంటి మర్యాదలన్నీ కూడా, రాచ మర్యాదలన్నీ కూడా చేసి అర్ఘ్యపాద్యాది విధులు అర్చించాల్సినటువంటి వాళ్ళని అర్చించి వాళ్లకు ఏ లోటు లేకుండా మర్యాదలన్నీ చేసినటువంటి వాళ్ళై ఆ రుక్మి ఈ శ్రద్ధ తీసుకున్నాడు అనమాట. వీళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ రుక్మి తీసుకున్నటువంటి వాడై వాళ్లకు ఏర్పరిచినటువంటి విడిది గృహాలు ఉన్నాయి కదా, వాళ్ళ విడిది గృహాల్లో ఎవరెవరి విడిది గృహాలు వాళ్ళకి చూపించి వాళ్ళు సుఖంగా ఉండేటట్టుగా వాళ్లకు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు చేసిన తర్వాత ఒక 2 రోజులు ముందే వచ్చున్నారనమాట వాళ్ళందరూ ఏర్పాటు చేసిన తర్వాత ఒక రోజు వాళ్ళు విశ్రాంతి తీసుకున్న తర్వాత పక్క రోజు ఉదయాన అందరూ సమావేశం పెట్టుకున్నారు. సమావేశం పెట్టుకున్న తర్వాత రాజులందరూ భీష్మక మహారాజు యొక్క కొడుకులు 5 మంది అందరూ కూడా కూర్చొని, మంత్రులు, దండనాయకులు, సేనాధిపతులు అందరూ సమావేశమైనటువంటి సందర్భంలో రుక్మిణీదేవిని
శిశుపాలుడికి ఇవ్వాలా అని నిర్ణయించుకుని మంచి ముహూర్తం చూడాలా అని చెప్పి అనుకున్నారు. ఆ మంచి ముహూర్తం కోసంగా ఆ జ్యోతిష్శాస్త్రవేత్తలైనటువంటి పురోహితుల్ని పిలిపించాడు. ఆ పురోహితులందరూ కూడా కూర్చున్నారు. మా అమ్మాయిని శిశుపాలుడికి దలుచుకున్నాను, మంచి ముహూర్తం ఎప్పుడున్నది అని చెప్పి అడిగారు అని ఆ భీష్మక మహారాజు అడిగితే అప్పుడు ఆ పురోహితులు అన్ని పంచాంగాలన్నీ తిరగవేసి చూసి అనేక ముహూర్తాలు ఉన్నాయి, కానీ రేపు పక్క రోజే రేపు ఉండేటువంటి ముహూర్తం అన్నిటికంటే శ్రేష్టమైంది అని చెప్పారు అనమాట. అంటే ఒక్కరోజు తేడాతో రేపే కుదిరింది ముహూర్తం. అంటే రేపు ఉదయాన 10 గంటలకు ముహూర్తం ఉన్నది, దివ్యమైనటువంటి ముహూర్తము. కొరవ ముహూర్తాలు దానికంటే తక్కువైనవి, అన్నిటికంటే శ్రేష్టమైన ముహూర్తం రేపు ఉండేది అని నిర్ణయించారు. దానికి ఒక్కసారి మగ పెళ్లి వాళ్ళ సైడ్ చూశాడు ఆయన. చూస్తే జరాసంధాదులందరూ చెప్పారు, మనందరం ఇక్కడే ఉన్నాం కదా, ఇంకెవరు చుట్టాలు రావాల్సినటువంటి వాళ్ళు ఏం లేరు, కాబట్టి ఆలస్యం ఎందుకు, రేపు ఉదయాన 10 గంటల ముహూర్తమే మనం నిర్ణయిస్తాము, ఆ ముహూర్తానికే మనం వివాహం చేసేస్తాము, శిశుపాలుడికి ఇచ్చేయని చెప్పిన తర్వాత పరమానంద భరితులైనారు వీళ్ళందరూ కూడా. శిశుపాలుడు మాత్రం చిరునవ్వు నవ్వుకుంటూ, సిగ్గొచ్చిందనమాట, ఆయన పెళ్లి కొడుకు అయిపోయినాడు కదా, ఆ పెళ్లి కొడుకు అయినటువంటి శిశుపాలుడు తన స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా మాట్లాడుకుంటూ రేపే పెళ్లి కాబట్టి ఆనందోత్సాహాలతో ఉన్నాడు. ఈ విధమైనటువంటి ఏర్పాట్లన్నీ జరిగే సందర్భంలో, వీళ్ళు మాట్లాడుకునేటువంటి సందర్భంలో నారద మహర్షి అక్కడికి వచ్చాడు. నారద మహర్షి వచ్చిన తర్వాత నారద మహర్షిని అర్ఘ్యపాద్యాది విధులా పూజించినటువంటి వాళ్ళే భీష్మక మహారాజు, సమయానికి వచ్చావు మహానుభావ, రాయ్య, దేవ ఋషివైనటువంటి నీవు రావడం మా ఇల్లు పావనమైంది, మేము ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించుకుంటున్నాము, ఆ శుభముహూర్తానికి నీ ఆశీర్వచనం కూడా కావాలి, రమ్మని చెప్పిన తర్వాత నారాయణ నారాయణ అంటూ ఆ నారద మహర్షి వచ్చి అక్కడ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అర్ఘ్యపాద్యాదులు పూజించిన తర్వాత అన్ని స్వీకరించిన వాడై భీష్మక మహారాజా, ఏమిటబ్బా ఏందో హడావుడిగా చేస్తున్నారంటే, ఏం లేదు, మా కుమార్తెను శిశుపాలుడికి దలుచుకున్నాము, రేపే ముహూర్తం కుదిరింది, రేపు ఉదయాన 10 గంటల నుంచి 11 గంటల లోపల ముహూర్తానికి మేము వివాహం చేయదలుచుకున్నాము అని భీష్మక మహారాజు చెప్పాడు. చాలా సంతోషం నాయన, కళ్యాణమస్తు అని చెప్పి ఆశీర్వదించినటువంటి వాడై వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని వాకిట్లోకి వచ్చాడు నారదుడు. అటు ఇటు చూసి ఆలోచించాడు. ఆలోచించి అలా ఆకాశంలోకి ఎగిరాడు. ఆకాశంలో విహరిస్తూ ఆ కుండిన నగర ఉద్యానవనం ఛాయ వస్తున్నాడు. ఉద్యానవనం ఛాయ వస్తూ ఉంటే ఆ కుండినవన ఉద్యానవనంలో తన చెలికత్తెలతో రుక్మిణీదేవి అక్కడ కనిపించిందనమాట. ఆ రుక్మిణీదేవి ఛాయ చూసినటువంటి వాడై నారద మహర్షి రుక్మిణీదేవి ఉద్దేశం ఎలా ఉన్నది అని అదృశ్య రూపం అయిపోయి అక్కడ వింటున్నాడు. ఆ వింటూ ఉంటే రుక్మిణీదేవి దుఃఖిస్తూ, నన్ను శిశుపాలుడికి పెళ్లి చేస్తున్నారు, కృష్ణ నన్ను కాపాడవా, నా దగ్గరికి రావా, నన్ను వివాహం చేసుకోవా, నన్ను ఈ విధంగానే వదిలేసి నన్ను అన్యాయం చేస్తావా అని చెప్పి కృష్ణుణ్ణి గురించి దుఃఖిస్తూ ఉంది. వాళ్ళు ఎంత శైత్యోపచారాలు చేస్తూ ఉన్నా, ఏ ఆహార పదార్థాలు తెచ్చిపెడుతున్నా, ఏమి చేసినా, ఏ అలంకారాలు చేసినా ఏమి చేసుకోవడం లేదు రుక్మిణీదేవి. వాళ్ళు తెచ్చిన పదార్థాలు తినడం లేదు, చెలికత్తెలను ఎడంగా ఉండమంటుంది. ఆ దిగులంతా కూడా కృష్ణుడి కోసమే దిగులు పడి ఆమె అన్ని విధాలైనటువంటి సుఖాలు వదిలిపెట్టేసేసి కృష్ణనామస్మరణ చేస్తూ, నాకు వివాహం రేపే అయిపోతుంది, కృష్ణుడు రాలేదే అని కృష్ణుడి జపం చేస్తూ కృష్ణుడి కోసంగా దిగులు పడి ఉండేటువంటి రుక్మిణీదేవి యొక్క పరిస్థితి అంతా చూసినటువంటి వాడి, ఇక లాభం లేదు, సమయం లేదు, రేపు శిశుపాలుడికి ఇచ్చి రుక్మిణిని పెళ్లి చేసేస్తాను. రుక్మిణీదేవి కృష్ణుడి యొక్క ఆ నామాన్ని స్మరిస్తూ కృష్ణుడిని అభిమానించి ప్రేమించుంది. ఎలాగైనా లక్ష్మీదేవి అయినటువంటి ఈ యొక్క జగన్మాతను కృష్ణుడు వరించాలంటే ఈ విషయం నేరుగా ముందు ద్వారకా నగరానికి పోయి కృష్ణుడికి చెప్పాలి అని చెప్పి వేగంగా
కృష్ణ పరమాత్మ దగ్గరకు నారద మహర్షి బయలుదేరి ద్వారకా నగరానికి వస్తూ ఉన్నాడట. ఆ ద్వారకు వచ్చినటువంటి నారదుడు కృష్ణుడికి ఏం చెప్తాడో మనం రేపు తెలుసుకుందాం.